శ్రీమాత్రే నమః. వారాహీదేవి ఆషాఢమాసం నవరాత్రుల్లో రెండవ రోజుకి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు అమ్మవారి యొక్క ద్వాదశ నామాల గురించి తెలుసుకుందాం. వారాహి నవరాత్రులు చేసినా చేయకపోయినా అమ్మవారి నామాలు స్తుతించి అమ్మవారిని కీర్తించడం చాలా మంచిది. అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు అమ్మవారికి ఇష్టమైన కందదీపం కానీ, మిరియాల దీపం కానీ, నవగ్రహాల దీపం కానీ వెలిగించి నిమ్మకాయల దండ వేస్తే మంచిది. ఓం శ్రీ వారాహి ద్వాదశ నామ స్తోత్రావళి. ఓం శ్రీ పంచమే నమః. ఓం శ్రీ దండనాథాయ నమః. ఓం శ్రీ సంకేతాయ నమః. ఓం శ్రీ సమయేశ్వరే నమః. ఓం శ్రీ సమయ సంకేతాయ నమః. ఓం శ్రీ వారాహే నమః. ఓం శ్రీ పోత్రిణే నమః. ఓం శ్రీ శివాయ నమః. ఓం శ్రీ వార్తాళే నమః. ఓం శ్రీ మహాసేనాయ నమః. ఓం శ్రీ ఆజ్ఞాచక్రేశ్వరాయ నమః. ఓం శ్రీ అరిఘ్నే నమః. శ్రీ వారాహి ద్వాదశనామావళి స్తోత్రావళి సంపూర్ణమః. వారాహీదేవికి సాంబ్రాణి ధూపం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేయాలి. బెల్లం పానకం నైవేద్యం పెట్టాలి. భూమిలో పండిన పంటలు నైవేద్యం పెడితే చాలా మంచిది. క్యారెట్ కానీ, చిలకడ దుంపలు కానీ, ఇలా భూమిలో పండిన పంటలు తీసుకొచ్చి నైవేద్యం పెట్టాలి. పసుపు కొమ్ములతో మాల చేసి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి ప్రీతిపాత్రులు అవుతారు. అమ్మవారికి రోజు దీక్ష తీసుకున్న వాళ్ళు రోజు అన్నం ప్రసాదం ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన పళ్ళు దానిమ్మ పళ్ళు. దానిమ్మ గింజలు వలిచి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. పెరుగన్నంలో కలిపి దానిమ్మ గింజలు పెరుగన్నంలో కలిపి నైవేద్యం పెట్టినా కూడా చాలా ప్రీతికపాత్రమైనది. లలితా సహస్రనామావళి చదవడం చాలా ముఖ్యం. అమ్మవారికి ప్రీతిపాత్రమైనది లలితా సహస్రనామావళి. అమ్మవారి గురించి లలితా సహస్రనామావళిలో ఒక శ్లోకం. భండసైన్యవధూ దుక్తా శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సక భండపుత్రవధూ దుక్తా బాలా విక్రమనందిత మంత్రిణ్యాంబా విరచిత విశంగవదతోషిత.